ఉచిత పథకాలు మనోళ్ళే చేస్తారు 700కి. దాదాపు 20 లక్షల ఇళ్లపై ఈ విద్యుత్ ప్రయోజనాలు ప్రజలకు అందేలా చేయడానికి ప్రణాళికలు ఇళ్లపైన సౌర ఫలకాలతో జనాభా 5 కోట్ల మంది, మరి 20 లక్షల ఇల్లు అంటే నాకు అర్థం కావట్లా. సరే 2 లక్షల ఇళ్లపై 2 లక్షల ఇళ్లపైన ముందు సౌర ఫలకాలతోటి విద్యుత్ ఉత్పత్తి జరిగేటట్టు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. దీని మీద ఓసీ 1,20,000 కట్టుకోవాల్సిందే, బీసీ 60,000 కట్టుకుంటే చాలు, ఎస్సీ అనేవాళ్ళు 40,000 కట్టుకుంటే చాలు, ఈ ఎస్టీ అనేవాళ్ళు కట్టక్కర్లే. ఇది విషయం. సో దీన్ని బట్టి స్టేట్ ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ ఓసీలు మొత్తం కట్టాలా, కట్టక్కర్లేదా? లేకపోతే బీసీలు మాత్రం కట్టక్కర్లేదా? ఎస్సీలు కట్టక్కర్లేదా? అది ఏమనుకుంటున్నారు? ఏం కట్టమంటారు? ఇదే రిజర్వేషన్లు స్పోర్ట్స్లో కూడా తీసారండి అంట. క్రికెట్లో ఉంది, క్రికెట్లో రిజర్వేషన్ లేవు కాబట్టి కప్పులు తీసుకొస్తున్నారు. అంటే ఓసీ కొడితే 6, ఓసీ కొడితే 6 కాదు, ఓసీ స్టేడియం అవతల పడినా కూడా 0 రన్స్. అదేంటండి? ఓసీలకి రిజర్వేషన్, ఓసీలకి రన్స్ లేవంటారు క్రికెట్. ఓకే, గ్రౌండ్ అవతల పడినా కూడా 6 లేదు. ఓకే, మామూలుగా ఈడు బ్యాట్కి బాల్ టచ్ అయితే 6. ఈ రకంగానే ఉంది రాష్ట్రంలో ఏపీ తెలంగాణలో పరిస్థితులు. వాళ్ళు దగ్గినా తుమ్మినా ఉచ్చబోసినా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఓసీలకు ఎందుకు ఈ దిక్కుమాలిన రిజర్వేషన్ల వల్ల, మత మార్పిళ్ళ వల్ల రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అసలు ఏం జరుగుతుంది? చైనా ఎందుకు అంత డెవలప్ అవుతుంది? ఇండియాలో నువ్వు చదువుకో నేను డబ్బులు ఇస్తా, నువ్వు పుస్తకం పట్టుకుంటే నేను డబ్బులు ఇస్తా, నీకు 90 మార్కులు వస్తే వాడిని తీసుకెళ్ళి వాచ్మెన్గా నుంచో పెడతా, నీకు 35 మార్కులు వస్తే నీకు లోపల డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తా, డాక్టర్కి వైద్యాలు చేయొచ్చు. ఇలాంటి దిక్కుమాలి అన్నీ పెట్టి ఎంతమంది మనుషుల్ని కొడతారు? కడుపులో కత్తర్లేసి కుట్టే వాళ్ళు డాక్టర్లు. 90 మార్కులు వచ్చి వాడు బయట వాచ్మెన్గా ఉంటా. అసలు 90 మార్కులు వచ్చిన బయట వాచ్మెన్ ఎందుకు ఉంటాడు? విదేశాలకు వెళ్ళి హ్యాపీ జాబ్ చేస్తారు. ఎవరు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు మీకు తెలుసా? ఈడ ఉద్యోగాలు లేక టాప్ అంతా ఫారెన్ లో ఉన్నారు, స్క్రాప్ అంతా ఇండియాలో ఉందండి. నేనంట వాస్తవం కాదా? అయ్యుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. దిక్కుమాలిన రిజర్వేషన్లు ఒకటి, మత మార్పిళ్ళు ఒకటి తీసి పక్కనేయండి. ఈరోజు ట్యాక్సులు కట్టండి ఎవరు చెప్పండి? సంపాదించే ప్రతి ఒక్కడే కడతాడు. ప్రాపర్టీ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా. అరే రూపాయి అగ్గి పెట్టిన 2 రూపాయలు చేశారు 2019 నుంచి 24 దాకా. ఇన్ని ట్యాక్సులు కట్టి మేము గవర్నమెంట్ మీరు ఇస్తేనే, మేము అమ్మఒడి ఇస్తేనే మేము చదువుకున్నామా చెప్పండి ఒక్క మాట? ఖచ్చితంగా లేదు. మీకు స్కూళ్ళల్లో ఫీజులు ఎట్లా ఉన్నాయి తెలుసా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అయితే ఫీజులు ఏం కట్టించుకోరు. గవర్నమెంట్ స్కూల్లో కాదు, ప్రైవేట్ స్కూల్లో. మాది గుంటూరు. నాకు తెలిసి ఈరోజు నేను రీసెంట్గా న్యూస్ చూసాను, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి కూడా అమ్మఒడి ఇవ్వాలంటారా? ఏంటిది అంటే ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతికి కూడా ₹1,00,000 కట్టి చదివించుకుంటున్నారు కదా, వీళ్ళకి కూడా ₹15,000 ఇప్పుడు ఇయ్యలేదు అంటే ఈసారి టీడీపీకి ఓట్లు పడ, అదో దరిద్రం ఉంది. అంటే అనఫీషియల్గా ఈ డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం. నువ్వు మాట ఇచ్చావు కదా, ఓకే, నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళకి వాళ్ళకి మాత్రమే నేను తల్లికి మందరం ఇస్తాననే మాట చెప్పలా. నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివినా ఇయ్యాల. ఎల్కేజీకి లక్షలు ఎందుకండి? నాయనమ్మ చూసుకున్నట్టు స్కూల్లో చూసుకుంటారా? దానికి లక్షలు ఫీజు అంట, సీట్లు దొరకట్లేదంట. మా దరిద్రం చూడండి, ఎల్కేజీ కంట స్కూల్లో సీట్లు దొరకట్లేదంట. వాస్తవం అది. చదువుకున్నాడికి ఉద్యోగం రావట్లేదు, ఎల్కేజీ చదువుకునే వాడికి స్కూల్లో సీటు దొరకట్లేదు. నిరుద్యోగ పింఛన్ ఇస్తా, వృద్ధాప్య పింఛన్ ఇస్తా, 3 సిలిండర్లు ఇస్తా, ఉచిత బస్సులు ఇస్తా. మాకు స్వతంత్రం ఎప్పుడండి వచ్చింది? మా స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? అందరికీ 1947లో వస్తే మాకు ఇప్పుడు రేషన్ బియ్యం కావాలా, మాకు ఉచిత బస్సులు కావాలా, ఉచిత సిలిండర్లు కావాలా? మీకు ఇప్పుడు ఈరోజు గుంటూరులో ఎకరం ఎంత ఉంది తెలుసా? 40 కోట్లు. నర్సరాపేట గుంటూరు నుంచి 45 కిలోమీటర్లు.
6 కోట్లు. గుంటూరుకి సరౌండింగ్లో దాదాపు 200 కిలోమీటర్ల దాకా ఎకరం 6 కోట్లకి తక్కువ ఎక్కడా లేదు. వీళ్ళకి పథకాలు కావాలా, వీళ్ళకి తల్లికి మందనం కావాలా, వీళ్ళకి 3 సిలిండర్లు కావాలా? మీకు ఎస్సీ ఎస్టీలు నాతో డైరెక్ట్గా అమ్మారు. మా అమ్మాయి చైతన్య నారాయణలో చదువుతున్నారు, నాకెందుకు ఉచితంగా కరెంటు బిల్లు, నాకెందుకు ఉచితంగా బస్సు, నాకెందుకు ఉచిత పథకాలు ఎందుకు? నేను ఎస్సీ ఎస్టీని ఓకే, నా పిల్లలంతా ప్రైవేట్ కాలేజీలో నేను లక్షల ఫీజులు కడుతున్నా, నాకెందుకు గవర్నమెంట్ పథకాలు, నాకెందుకు రేషన్ బియ్యం, నాకెందుకు ఉచిత కరెంటు, మావిడికి ఎందుకు ఉచిత బస్సు, ఎందుకు చెప్పి ఇవన్నీ? అరే కాలువల్లో దోమలు కుడితే మాకు రోగాలు వచ్చి హాస్పిటల్కి లక్షలు కడుతున్నాము, ఉచిత విద్య ఉచిత వైద్యం పెట్టండిరా అంటున్నారు. అది తప్పితే మీరు దగ్గితే డబ్బులు ఇస్తా, మీరు ఏరిగితే డబ్బులు ఇస్తా, మీరు ఉచ్చబోతే డబ్బులు ఇస్తా, ఇలాంటి దిక్కుమాల పాకాలు పెట్టి ఎందుకు సాగుకొడతారు మమ్మల్ని? ఇలాంటివే పెట్టి వెనుజులా అనే ఓ దేశం దివాళా చేసిందండి. కొన్ని దేశాలు ఇంకా లైన్లో ఉన్నాయి. మీకు ఒకటి చెప్పనా, సింగపూర్, స్విట్జర్లాండ్ నిజంగా అబ్బా డబ్బుకి కొదవలేదు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి దిక్కుమాల పాకాలు పెట్టరు అన్నీ. మీకు ఇక్కడ కేబీఆర్ పార్క్లో కావచ్చు, అడవిలో కావచ్చు, కోతులకి కానీ ఈ నెమళ్ళకు కానీ జంతువులకు కానీ మీరు ఆహారం వేయొద్దు, వాటి స్వభావాన్ని కోల్పోతాయి. ఎందుకంటే వేటాడి తింటాం మానేస్తాయి. ఉచిత పథకాలకు అలవాటు పడతాయని బోట్లు పెడతారు అడవుల దగ్గర. కేబీఆర్ పార్క్ ఇక్కడ నెమళ్ళకు కూడా మీరు ఫుడ్ వేయబాకండి. ఈవెన్ తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు కూడా చెప్తారండి, ఆ జింకలకు మీరు ఏం పెట్టొద్దు అని చెప్తుంటారు. మరి గవర్నమెంట్ ఎందుకని ఏపీలో చంద్రబాబు గారు కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కానీ మీకు ఉచిత బస్సులు ఇస్తాం, మీకు ఉచిత సిలిండర్లు ఇస్తాం, మీకు తల్లికి ఎందుకు ఇవన్నీ? అడవిలో జంతువులకు ఒక విధంగా మనుషులకు ఒక విధంగా. మనుషులు నాకు తెలిసి ఇంకొక జన్మలో మంచిగా పుట్టకూడదు అనుకుంటాడు. అన్నిటికీ ఉచిత పథకాలు కావాలి ఏపీ తెలంగాణకి. రాజధాని ప్రాంతంలో కట్టడాలు కట్టేవాళ్ళు ఎవరు తెలుసా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు, బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు. ఈ దిక్కుమాల పథకాల కోసం వాళ్ళు చూడరు. ఈరోజు ఏపీ కానీ తెలంగాణ కానీ వ్యాపారాలు చేసేది రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు. మీరు హైదరాబాద్లో వెళ్ళండి, మార్వాడీస్ ఏ రకంగా సెటిల్ అయ్యారు. బేగంపేట ఎవరు ఉండేది? అసలు ఇక్కడ గుజరాత్ వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ ఈ బీహార్ వాళ్ళు కానీ పనులు మొత్తం వీళ్ళు చేస్తుంది. మీరు ఆ బీహారీ అన్నారు కదా, సివిల్ ఫీల్డ్లో మ్యాక్సిమం వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకో తెలుసా? ఉదయం 8:30కి వాళ్ళు డ్యూటీ ఎక్కితే సాయంత్రం 6 దాకా దిగరు. అండ్ వాళ్ళు పనిచేసేది కేవలం 750 రూపాయలకి, 700 రూపాయలకి మాత్రమే. అదే మన లోకల్ లేబర్ తెచ్చుకుంటే వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి. సో కాంట్రాక్ట్ అనేది ఎవడో తక్కువకి వస్తే వాడినే పెట్టుకుంటాడు కదా. ఉచిత పథకాలు మనోళ్ళే చేస్తారు 700కి. అలా అంటారు. ఈ ఉచిత పథకాలు అవుతున్నాయి కదా. నేను ఇంట్లో కాలు మీద కాలు వేసుకుంటే 1వ తారీఖు వచ్చేసి బాబు గారు వచ్చేసి తలుపు తీసేసి పింఛన్లు ఎత్తారు. నేను ఎందుకు పోగల పనికి? మావిడికి ఉచితంగా బస్సు వస్తుంది, 3 సిలిండర్లు వస్తున్నాయి, కరెంటు బిల్లు ఉండదు. ఇలాంటి దిక్కుమాల పథకాలు పెడితే ఎందుకు చేస్తాడు వాడు 600కి 700కి? చెప్పండి. కరెక్టేనండి. కానీ రాజకీయంలోనండి ఎదుటివాడు ఒకటి అన్నాడు, దాన్ని మించి మనం ఇంకోటి చేయగలిగితేనే ఎదుటివాడు మనకు ఓటేస్తాడు. కానీ నువ్వు ఎంత గొప్పోడివి అని చూసి అప్పుడు ఓటేయటం అనేది పుచ్చలపల్లి సుందరయ్య గారి రోజుల్లో వెళ్ళిపోయిందండి. అది ఈరోజు ఓటర్ అనేవాడు ఇలాగే ఉంటున్నాడు. రాజకీయంగానే చేస్తేనే తప్ప, మీరు పాత రోజులు ఎప్పుడో చెప్తున్నారు ఉచితాలు ఇవ్వద్దు అని, అవి ఇవ్వద్దని. కానీ ఆ రోజులు ఇవి కాదండి. ఓటుకి డబ్బు ఇవ్వకపోతే, హైదరాబాద్ నుంచి ఊరికి టికెట్ బుక్ చేయకపోతే వాడు వచ్చి ఓటేసి డబ్బులు తీసుకుని ఓటేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. లేదంటే వాడు ఇక్కడ నుంచి వచ్చి ఓటేయడానికి కూడా రాడు. చదువుకున్నవాడే, తెలుసండి. అలా ఉంది ఈరోజు ఓటింగ్ మన ప్రజాస్వామ్యం. రాజకీయ నాయకులు మార్చారు ఎలాగా అంటే ప్రజలు తీసుకుంటలేదా? తీసుకుంటున్నారు కాదు. మీరేంది కోళ్ళకి దానా ఎందుకు వేస్తారు చెప్పండి? కోసు తినటానికి. అలాగే
ఈ ప్రజలకి ఏంది ఈ పథకాలు అనేవి కోళ్ళకు దానా వేసినట్టు వేసి కోసుకోవడానికి 5 ఏళ్ళకు ఒకసారి ఇంటికి వచ్చి నీకు ఓటుకి ఎంత కావాలి అంటున్నారు. ఎవరండి ఓటుకి డబ్బులు ఎవరు అడిగారు? అరే మాకు ఎవరు అడిగారు అనకండి, తెల్లార్లు నిద్రపోకుండా ఎప్పుడు వచ్చి ఓటుకు డబ్బు ఇస్తాడని ఎదురు చూసే ఓటర్లే 170% మంది ఉన్నారు. విషయం తెలుసండి. ఉత్తి కాలి అలికడైన వెంటనే టక్కన తలుపు తీసి ఎవరు వచ్చారు, ఏ పార్టీ వచ్చారు బయటికి తలెత్తి చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. మీరు అట్లా మార్చారబ్బా. మార్చారు, మీరు అట్లా మార్చారు. ప్రపంచ దేశాల్లో ఎట్లున్నారు జనాభా, మీరు కరోనా వచ్చిన తర్వాత కూడా ఇంకా మార్పు రాలా మీలో.